హలో మామ, హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ పొత్తికాయ్. ఇప్పుడు మన రివ్యూ అవబోయే మూవీ నేమ్ వచ్చి దేవరా. ఈ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక 4 గ్రామాలకి ఎర్ర సముద్రం అని చెప్పి ఒక ప్రాంతం ఉంటుంది మామ. ఆ ప్రాంతానికి రిలేట్ అయ్యి ఉంటది. ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా ఉన్నారు, దేవరికి ఆ ప్రాంతానికి సంబంధం ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అసలు మూవీ ఎలా ఉంది, రాజమౌళి గారి ఖర్చు బ్రేక్ అయిందా లేదా అని చెప్పి మనం ఇండెప్త్ రివ్యూ లో చూద్దాం. ఈ షోదంతా మాకు మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలు చెప్పంటే మా టైగర్ ఫ్యాన్స్ మీరు కాల్ దగ్గర వేసుకోండి అమ్మా. అంటే మూవీ చాలా బాగుంది. మూవీకి పాజిటివ్స్ వచ్చేసి ఎన్టీఆర్ అనే యాక్టింగ్ అండ్ ఫ్యూ హై ఇచ్చే సీన్స్ అండ్ మధ్య మధ్యలో అనిరుద్ బీజిఎం. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అయితే వాళ్ళకి ఉన్న దాంట్లో బాగా చేశారు మామ. యాక్టింగ్ బాగుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే మాత్రం కొన్ని పోర్షన్స్ దగ్గర డ్రాగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ని ఎందుకు ప్లేస్ చేశారో అర్థం కావట్లేదు మామ. అంటే స్టోరీలో హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇంకా హీరోయిన్ వల్ల కొంచెం మూవీ డ్రాగ్ అవుతా ఉంటుంది. మధ్యలో చుట్టమల్లె సాంగ్ కూడా అంతగా అవసరం లేదు మామ మూవీకి అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మామ. చాలా స్లోగా స్టార్ట్ అయ్యి బాగా హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ అయితే యావరేజ్, అంతే. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఉంటది అని అనుకున్నాం, కానీ అంతేం లేదు మామ. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే బాగుంది. ఇంకా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అంటారా, అది బాగుంది. ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది మామ. క్లైమాక్స్ ట్విస్ట్ అదైతే అందరు గెస్ట్ చేసేయచ్చు. మెయిన్ కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ ఉంటాయి మామ. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫ్యూ సీన్స్ లో అయితే విఎఫ్ఎక్స్ తేలిపోతుంది మామ. అంటే అర్థం అవుతుంది విఎఫ్ఎక్స్ సరిగ్గా ఇంకొంచెం బాగా వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండు. కొన్ని సీన్స్ లో అంటే అవి సీ పోర్షన్స్ ఉంటాయి మామ. అంటే సముద్రంలో కొన్ని పోర్షన్స్ ఉంటాయి. అవి అయితే ఏదో చిన్న స్పేస్ లో చేసినట్టు తెలిసిపోతుంది మామ. అంటే ఒక రూమ్ టైప్ చేసి అందులో వాటర్ పెట్టి షూటింగ్ చేసినట్టు తెలిసిపోతుంది. అంటే ఆ ఫ్లో మిస్ అవుతుంది. ఇంకా నన్ను అడిగితే మామ పార్ట్ 2 అసలు అవసరం లేదు అనిపించింది. అంటే పార్ట్ 1 వరకు మూవీ ఓకే, కానీ పార్ట్ 2 కి అంతగా స్టోరీ ఏం లేదు. పైగా పార్ట్ 1 ఎండింగ్ కూడా చాలా వరకు ప్రిడిక్టబుల్ గానే ఉంది. ఆల్రెడీ మనం కొన్ని మూవీస్ లో చూసాము. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. స్టోరీ కూడా కొంచెం రొటీన్ ఏమో, రొటీన్ స్టోరీయే, కానీ ఏంటంటే తీసుకెళ్లే ఫార్మాట్ వేరుగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. పైగా పార్ట్ 1 వరకు ఓకే మామ. పార్ట్ 2 అంటే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు అనిపిస్తుంది. పార్ట్ 1 ఎండింగ్ లో పార్ట్ 2 కి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మావ. కొంచెం నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఈ రివ్యూ అయితే నా పర్సనల్ ఒపీనియన్ మావ. ఇంకా మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి మావ. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.